అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ సూక్తంలో 9వ శ్రీ కళామంత్రము గంధద్వారం దురాదర్శం అనేటువంటి ఈ శ్లోకం. ఈ కళామంత్రంలో గంధద్వారం అనగా సుగంధమే అమ్మను సమీపించుటకు ద్వారము అని బాహ్యంగా అర్థం చెప్పుకోవచ్చు. సుగంధము అనగానే మనం వెంటనే మంచి సుగంధభరితమైనటువంటి అగరబత్తీలను, సుగంధ ధూపాన్ని, నేతి ధూపాలను అమ్మకు సమర్పిస్తాం. శ్రీగంధాన్ని, ఇలాంటి వాటన్నిటినీ సుగంధభరితమైనటువంటి పుష్పాలను అమ్మకు సమర్పిస్తాం. సుగంధభరితమైనటువంటి ధూపాన్ని గృహంలో వేయడం వలన చాలా శుభం జరుగుతుంది. గృహంలో ఉన్నటువంటి రుణాత్మక శక్తులన్నిటినీ నిర్వీర్యం చేసే శక్తి ధూపానికి ఉన్నది. అందువలన ఒక్కొక్కసారి ధూపం సమర్పించలేకపోతే అగరబత్తీలు వెలిగించినా కూడా గృహంలో ఈ యొక్క రుణాత్మక శక్తులన్నీ తగ్గిపోయి ఆ గృహంలో ధనాత్మక శక్తులు మిక్కిలి పెంపొందుతాయి. అందుకే ఇల్లంతా తిరిగి ధూపం వేస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం అందుకే వచ్చింది. కానీ ఇక్కడ శ్రీ సూక్తంలో పారమార్థికమైనటువంటి అర్థం మనం చెప్పుకోవాలంటే గంధద్వారం అన్నటువంటి పవిత్రమైనటువంటి మంత్రానికి మరొక అర్థం ఉన్నది. సద్వాసనలే అద్భుతమైనటువంటి సుగంధాలు. తల్లికి మన హృదయంలో ఉన్నటువంటి సద్వాసనలు అనగా పవిత్రాతి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక భావాలే నిజమైనటువంటి సుగంధంగా భక్తుడు అమ్మకు సమర్పిస్తాడు. పూర్వజన్మ సుకృత దుష్కృతాలే ఈ జన్మలో మన హృదయం అనే గుహలో నివసిస్తూ ఉంటాయి. ఈ పూర్వజన్మ సుకృతాన్ని మనం పొంది ఆ సుకృత పుణ్యం వలన మనం ఈ జన్మలో దైవాన్ని ధ్యానించేటువంటి మహాభాగ్యాన్ని పొందగలుగుతాం. పరమసత్యం తనలోనే ఉన్నది అని తెలియచేసే పరమ గురువు కదా పరబ్రహ్మమయ్యి. ఈ సత్యాన్ని ఎవరైతే గుర్తిస్తారో వారు ఆ వెలుగు తమలోనే ఉందని తెలుసుకొని ఆ పూర్వజన్మ యొక్క సుకృతం వలన ఆ వెలుగుని ధ్యానించడం చేత వారి హృదయం కోటి వెలుగుల మయమవుతుంది. కోటి వెలుగుల మయమైనటువంటి హృదయం ఎవరికి ఉంటుందో వారే నిజమైనటువంటి స్వేచ్ఛను పొందగలరు. వారే నిజమైనటువంటి సంతోషంలో నిరంతరం ఆనందించగలరు. నిజమైన సంతోషం బ్రహ్మానంద సుఖం. అటువంటి స్వచ్ఛమైనటువంటి అంతరంగం ఎవరికి ఉంటుందో ఆ హృదయంలోనే నిజమైనటువంటి స్వేచ్ఛ, నిజమైనటువంటి బ్రహ్మానంద సుఖాన్ని అనుభవించగలరు. ఎటువంటి అరిషడ్వర్గాల దుర్గంధం లేనటువంటి హృదయమే సద్వాసనాభరితమైనటువంటి హృదయం. అరిషడ్వర్గాల వలన క్రోధం, అహంకారం, గర్వం, ఈర్ష, ద్వేషం వీటి వలన మన హృదయం దుర్గంధభరితమైనటువంటి హృదయంగా ఉంటుంది. ఏ హృదయంలో ఈ అరిషడ్వర్గాల వాసన లేదో ఆ హృదయం పరమ పవిత్రమైనటువంటి సద్వాసనాశోభితమైనటువంటిది. అందులో ఉన్నటువంటి ఆ సద్వాసనలు దైవికపరమైనటువంటివి, ఆత్మ సంబంధమైనటువంటివి. అమ్మ దయ అపారమైనటువంటిది. తన భక్తుని కంటి రెప్పవలే నిత్యము కాపాడేటువంటి దివ్య చేతనాశక్తి జగన్మాత శ్రీమన్ మహాలక్ష్మీదేవి, శ్రీమన్నారాయణీదేవి. ఈ జగన్మాతను సమీపించడం కావలసినటువంటిది గంధద్వారం అన్నారు. గంధద్వారం అనగా సుగంధభరితమైనటువంటి పవిత్రమైనటువంటి ఆత్మవిశ్వాసం ద్వారా, ఆత్మశక్తి ద్వారా, ఉత్తమోత్తమైనటువంటి భక్తి ద్వారా అమ్మను భక్తుడు సమీపిస్తాడు. అమ్మ దయ ఎంతో అపారమైనటువంటిది. ఆ దయను పొందినటువంటి మానవ జన్మ చాలా ధన్యమైనటువంటిది. ఆ దయను ఒక్కొక్కసారి మన చేతులారా మనమే వ్యర్థం చేసుకుంటూ ఉంటాం. దానికి కారణం మన అహంకారం. బహుజన్మలుగా మనం పోషించుకుంటూ వచ్చినటువంటి నిరర్ధకమైనటువంటి ఈ అహంకారాన్ని ఈ జన్మలో అమ్మ పాదాలకే సమర్పిద్దాం. నిజమైనటువంటి జగన్మాత భక్తుడు ఎలాంటి హృదయంతో ఉంటాడో చూద్దామా? అమ్మకు ఎవరు తమ హృదయాన్ని సమర్పించుకుంటారో అటువంటి వారికి సమస్త యోగ శక్తులు, సమస్తములైనటువంటి జ్ఞానశక్తులు
ఈ సమస్తములైనటువంటి వాటన్నిటిని ఎన్ని ప్రసాదించినా వాటిని స్వీకరించడానికి నిజమైనటువంటి దేవీ భక్తుడు కోరుకొనడు. అతడు దేవేంద్రాధిపత్యాన్నిచ్చిన దానిని స్వీకరించడు. అంతేకాదు, బ్రహ్మదేవుని యొక్క స్థానాన్ని ఇచ్చినప్పటికీ ఆ బ్రహ్మ పదవిని కూడా అతడు తిరస్కరిస్తాడు. జగన్మాతను సంసేవించేటువంటి పవిత్ర భక్తుడు తన అంతరంగాన్ని తల్లి పాదాలకు సమర్పించి ఉంటాడు. అందువలన అతని హృదయం నిరహంకారమయమై స్వేచ్ఛను, ఆత్మజ్ఞానాన్ని పొంది ఉంటుంది. అందుకే ఈ భూలోకంలో ఉన్నటువంటి సమస్త యోగ శక్తులను, సమస్తములైనటువంటి పదవులను, భూలోక సామ్రాజ్యాధిపత్యాన్ని ప్రసాదిస్తానంటే కూడా దేవీ భక్తుడు దేనికి స్వీకరించడానికి సిద్ధంగా ఉండడు. అంతేకాదు, దేవేంద్ర పదవిని కానీ బ్రహ్మ పదవిని కానీ ఏ పదవిని ప్రసాదిస్తానన్నా ఈ పదవుల మీద ఆ దేవి భక్తునికి ఎటువంటి వాంఛ ఉండదు. దేవి యొక్క సామీప్య, సాలోక్య, సారూప్య, సాయుధ్యాలను కూడా అతడు ఇచ్చగించడు. ఇటువంటి వాటిని ఇచ్చగించినటువంటి భక్తుడు తాత్కాలికంగా నశించిపోయేటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలను గురించి వాంఛిస్తాడా, వాంఛించడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే జగన్మాత చరణాంబుజాలను చింతించేటువంటి నిజ భక్తులకు ఈ ప్రపంచంలో ఏ లోకాల్లో ఏ పదవులైనా కూడా చాలా అశాశ్వతంగా అనిపిస్తాయి. సకల సంపదలన్నీ ఆ చరణాంబుజాల ధ్యానం ముందు నిరర్ధకంగా, అల్పంగా గోచరిస్తాయి. జగన్మాత చరణాంబుజ సేవా తత్పరులైనటువంటి నిజ భక్తులు మోక్షాన్ని కూడా ఇచ్చగించరు. ఆ జగన్మాతే సాక్షాత్తుగా ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని కోరుకోమంటే ఏ వరాన్ని కూడా వారు కోరలేరు. తల్లి యొక్క చరణాంబుజాలను ప్రేమిస్తూ ఆ తల్లిని నిరంతరం తమ హృదయంలో స్థాపించుకొని భక్తి పారవస్యంతో తనువు మనస్సును మరచిపోయినటువంటి ఆ బ్రహ్మజ్ఞానులు బ్రహ్మానంద సుఖంలో ఈ జాగ్రత్తావస్థలోనే విహరిస్తూ ఉంటారు. అటువంటి బ్రహ్మజ్ఞానులు పొందదగినటువంటిది ఈ భౌతికమైనటువంటి లోకంలో ఏముంటుందో మీరే చెప్పండి. జగన్మాతకు మిక్కిలి ప్రియమైనటువంటిది ఏమిటి అని మనం చూచినప్పుడు, జగన్మాత యొక్క ప్రప్రథమ సంతానం బ్రహ్మదేవుడు. తల్లికి బ్రహ్మదేవుని కంటే ప్రియమైనటువంటిది మరొకటి ఉన్నది. అదేమిటంటే సనక సనందనాథుల కాదు, బ్రహ్మమానస పుత్రుల కాదు, బ్రహ్మదేవుడా కానే కాదు, సాక్షాత్తు తన స్వరూపమైనటువంటి శంకర భగవానుడా కానే కాదు, లేకపోతే సాక్షాత్తు తన ఆత్మే దేవికి మిక్కిలి ప్రియమైనటువంటిదా కాదు, కాదు, కానే కాదు. జగన్మాత అయినటువంటి అమ్మకు మిక్కిలి ప్రియమైనటువంటిది తన బిడ్డ. ఈ లోకమంతా తల్లి బిడ్డలు. బిడ్డలంటే ప్రతి తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో నేను మీకు ప్రత్యేకంగా వివరించి చెప్పనక్కర్లేదు. ప్రతి కన్న తల్లికి తన బిడ్డ మీద ఎంతటి మమత ఉంటుందో లోకాల కోట్లను పరిపాలించేటువంటి ఆ శ్రీమన్నారాయణికి తన బిడ్డల మీద అంత ప్రేమ ఉంటుంది. అందుకే ఆ ప్రేమను గురించి ఎవ్వరూ వర్ణించలేరు. బ్రహ్మదేవుడు జగన్మాతతో ఇలా అంటున్నాడు, అమ్మా, నేను చతుర్వేదాలను గురించి వివరంగా వివరించగలను. రాజనీతిని గురించి, ధర్మాన్ని గురించి, తత్వచింతనను గురించి, యోగాన్ని గురించి, తత్వాన్ని గురించి, అనేక రకాలైనటువంటి విషయాలను గురించి ఎంతో వివరంగా వివరించగలను. కానీ నిరంతరము అనన్యమైనటువంటి భక్తితో తమ హృదయంలో ఏ వైరం లేకుండా, ఏ అహంకారం లేకుండా, ఏ కోరికలు లేకుండా అనన్య ప్రేమతో నిన్ను చింతించేటువంటి నీ భక్తుని గురించి మాత్రం నేను వర్ణించలేను. ఎక్కడో భూలోకంలో సుదూరంగా నిరంతరము నీ పవిత్ర పాద పంకజాలను అనన్య భక్తితో స్మరించేటువంటి భగవద్భక్తుని యొక్క ఆ హృదయం, దాని యొక్క లోతును గురించి నేను వర్ణించలేను, నేను వివరించలేను. వేదాలను వివరించగలను కానీ ఆ భక్తుని యొక్క హృదయపు లోతును గురించి, ఆ భక్తిని గురించి వర్ణించలేను. అంతేకాదు,
ఆ భక్తుని యొక్క నీడనైనా సరే నేను స్పృశించలేను అని బ్రహ్మదేవుడు లోకాల కోటను పరిపాలించే ఆ శ్రీమన్నారాయణికి తెలియజేస్తూ ఉన్నాడు. సద్వాసన శోభితం అంటే మనం సాంబ్రాణి ధూపం వేస్తాము, అగరబత్తీలను వెలిగిస్తాం. కానీ అమ్మకు మిక్కిలి ప్రియమైనటువంటిది ఏమిటి అని మనం చూచినప్పుడు బ్రహ్మ మానసపుత్రులు, బ్రహ్మాదులు, బ్రహ్మజ్ఞానులు సాక్షాత్తు తన ఆత్మయే కాకుండా ఈ లోకంలో నిరంతరం కష్టాల వలయంలో చిక్కి అమ్మ అమ్మ అంటూ నోరారా మనసారా పిలిచినటువంటి భక్తుని వద్దకు పరుగు పరుగున కన్న తల్లి విచ్చేసి దరిచేరి ఒడి చేర్చుకొని లాలించేటువంటి తల్లి జగజ్జనని శ్రీమన్నారాయణి. ఆ మహాలక్ష్మీదేవి యొక్క అవ్యాజ్యమైనటువంటి కృప వలన మన హృదయ గుహలో ఉన్నటువంటి దుష్కృతాలన్నీ నశించి మన పూర్వజన్మ సుకృతాలు పండి మన హృదయం కోటి వెలుగుల మయమైపోతుంది. మన హృదయమంతా స్వేచ్ఛతో, ఆంతరంగిక స్వేచ్ఛతో ప్రకాశిస్తుంది. మన జీవితమంతా సౌందర్యభరితమవుతుంది, నిత్యానంద భరితమవుతుంది. బ్రహ్మానంద సుఖాన్ని ఈ జీవితం చవిచూస్తుంది. గంధద్వారాం దురాదర్శం అన్నటువంటి మంత్రానికి అర్థం ఇదే. అనన్య చింతనతో, అనన్య మాతృ ప్రేమతో, అనన్య భక్తితో ఒక్కసారి అమ్మానని పిలిచినంతనే చాలు. కోటిసార్లు తనను పిలిచినట్లుగా భావించి రక్షించి కాపాడేటువంటి దయానిధి జగన్మాత. కరుణకు సింధువు కదా అమ్మ. మాధుర్యభరితమైనటువంటి మమతయే అమ్మ యొక్క స్వరూపం. అందుచేతనే అమ్మ అటువంటి వాత్సల్యంతో తన బిడ్డను దరిచేరుతుంది, కాపాడుతుంది. సనకసనందనాది మహర్షులు, బ్రహ్మజ్ఞానులు ఒక బిడ్డ హృదయంలో ఉన్నటువంటి బాధను గ్రహించలేరు. కానీ కన్న తల్లి తన బిడ్డ హృదయంలో ఏముందో, అతనికి ఏది అవసరమో, ఏ బాధతో తనను పిలిచి ఉన్నాడో కన్న తల్లి మాత్రమే కదా గ్రహించగలదు. అందుకే అమ్మానంటూ ఒక్కసారి మీరు నోరారా తల్లిని పిలవండి. మీరు ఒక్కసారి పిలిస్తే కోటిసార్లు పిలిచినట్లుగా తల్లి మీ దగ్గరకు వచ్చి మీ కష్టాన్ని నశింపచేసి మీకు సౌభాగ్యాన్ని, సుఖాన్ని, శాంతిని ప్రసాదించగలదు. విశ్వాల కోట్లను పరిపాలించే కన్నతల్లి జగత్తులో అందరికీ శాంతి సౌభాగ్యాలను అనుగ్రహించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.